ఎందుకమ్మా ఆయన్ని ఇబ్బంది పెడతారు? ఆయన చెప్పాడుగా రానని. మీరు వెళ్ళండి. బిజినెస్ విషయాలవి చూసుకోవడానికి నేను, నాన్న, అమ్మ ఉన్నాం కదా. నీతో చాలా మాట్లాడాలి. నువ్వు వెంటనే ఇక్కడికి రా. బావా, 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 లే బావా. నన్ను రమ్మని చెప్పి లోకి ఇలా తాగి పడిపోయాడు. అసలు ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నట్టు? సరేలే, ముందు లోకిని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాను. నేను ఎక్కడికి వచ్చాను? ఈ రూమ్ ఎవరిది? ఇది నీ రూమే బావా, నేను తీసుకొచ్చాను. ఓ, నా రూమేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విషయం ఏంటో చెప్తాడనుకుంటే ఇలా మత్తుగా పడున్నాడు. ఇంకేం చెప్తాడు? సర్లే, మళ్ళీ లేచాక చెప్తాడులే. ఇలా ఫోటోలో పక్క పక్కన చూస్తేనే మనిద్దరి జెండా చాలా చూడముచ్చటగా ఎంతో బాగుంది బావా. ఇంకా రేపు మన పెళ్ళయ్యాక మనిద్దరం పక్క పక్కనే ఉంటే చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది బావా. మనిద్దరి పెళ్లి జరగాల్లోకి
మనిద్దరినీ ఎవ్వరూ విడదీయలేరు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తే నన్ను నేను కాపాడుకోగలను? ఎస్, ఇప్పుడు నేను లోకి దగ్గరికి వెళ్తేనే మంచిది. లోకి అయితేనే నాకు సెక్యూరిటీ ఇవ్వగలడు. బావా, మనిద్దరికీ త్వరగా పెళ్లి కావాలి. మనిద్దరికీ ఒక బుల్లిలోకి బుల్లి నందిని పుడితే చాలు బావా. నన్ను ఎవరు పట్టుకోకముందే నేను లోకి ఇంటికి చేరుకోవాలి. నిన్ను ఇలా చూస్తుంటే నాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది బావా. ఏమైనా సరే నిన్ను నేను ముద్దు పెట్టుకుంటాను బావా. సిద్ధు, నందిని, సిద్ధు ఏంటి ఇక్కడికి వచ్చాడు? నువ్వు అర్థమైంది నందిని. నువ్వు లోకిని ప్రేమిస్తున్నావు కదూ? చెప్పు నందిని. సిద్ధు, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడం అవసరమా? అయినా అందరి సమక్షంలో మనం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం కదా. ఇప్పుడు అర్థమైంది నందిని. నేను పెళ్లి చేసుకుందామన్నప్పుడు, ఫస్ట్ నేను చేసుకుందాం అనుకున్నప్పుడు నువ్వు వద్దని నా నుంచి తప్పించుకో తిరిగావు. దానికి రీజన్ ఏంటో నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదు కదా?
నువ్వు లోకినే ఇష్టపడుతున్నావు కదా, ఇన్నాళ్ళు నా పక్కనే ఉండి నన్ను ప్రేమిస్తున్నట్టు నటించి నన్నే మోసం చేస్తావు కదా. ఎందుకు నన్ను మోసం చేశావు? చెప్పు నందిని, ఎందుకు నన్ను మోసం చేశావు? నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది నందిని. నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే కదా? ఆ? నన్ను కిడ్నాప్ చేయించి గొలుసులతో బంధించింది నువ్వే కదా? చెప్పు నందిని. ప్లీజ్ సిద్ధు, నన్నేం చెయ్యొద్దు. సిద్ధు, సిద్ధు ప్లీజ్ సిద్ధు, నన్నేం చెయ్యొద్దు. సిద్ధు ప్లీజ్ సిద్ధు, నన్నేం చెయ్యొద్దు. సిద్ధు, సిద్ధు, సిద్ధు ప్లీజ్ సిద్ధు. అయితే నిజం ఒప్పుకో. సిద్ధు, ఒప్పుకుంటావా లేదా? నా చేతిలో వస్తావా? ఇదంతా డ్రీమా? నిజంగా సిద్ధు వచ్చాడేమో అని భయపడి చచ్చాను. అయినా ఇదేంటి డ్రీమ్ ఇలా వచ్చింది? అయినా దమయంతి చేతిలో నుండి సిద్ధు తప్పించుకురావడం అంటే అంత ఈజీ కాదులే. గుడ్ నైట్ లోకి. గుడ్ మార్నింగ్ బావా. ఏంటి బావా, గుడ్ మార్నింగ్ చెప్తే కూడా అంత ఆశ్చర్యపోవాలా? సరే, ఈ మజ్జిగ తీసుకో. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఓ, ఉదయాన్నే కాఫీ బదులు ఈ మజ్జిగ తీసుకొచ్చానా? ఏం లేదు బావా, రాత్రి తాగింది బాగా ఎక్కింది నీకు. పొద్దున్నే లేగిస్తే తల భారంగా ఉంటుందని ఈ మజ్జిగ తీసుకొచ్చాను, తాగు. తాగు బావా, తాగు. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేంటి బావా, రమ్మని చెప్పి ఫోన్ చేసింది నువ్వే, మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతుంది నువ్వే. ఇదెక్కడ న్యాయం బావా? నేను నిన్ను రమ్మని ఫోన్ చేశానా? అవును బావా, బాగా గుర్తు చేసుకో.
ఈ లోకికి తాగాక ఏది గుర్తుండి చావదు. అవును బావా, నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావు. ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఏయ్, ఎక్కడున్నావు? ఈ టైంలో ఎక్కడుంటాను బావా? ఇంట్లోనే ఉన్నాను. నేను నా గెస్ట్ హౌస్లో ఉన్నాను. నీతో చాలా మాట్లాడాలి. నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది, బాగా గుర్తొచ్చింది. అసలు రోజేగా నువ్వెందుకింత నాటకం ఆడుతున్నావో తెలుసుకుందామని ఇక్కడికి పిలిపించాను. నేను రోజులాగా నాటకం ఆడటం ఏంటి బావా? నేనే కదా రోజుని. నన్ను నమ్ము బావా. నువ్వు పోలీస్ ఆఫీసర్ లోకిలా కాకుండా నా బావ లోకిగా ఆలోచించు. నేను రోజీనో నందినినో నీకే అర్థమవుతుంది. మాటలతో నన్ను మోసం చేయలేవు. ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు మోసం చేయగలిగావు గాని నన్ను మాయ చేయలేవు. నువ్వు రోజేవి కావు. ఏంటి బావా మాట్లాడితే నన్ను రోజీ కాదంటావు? మొన్న కూడా ఇలాగే ఇంటికొచ్చి గొడవ చేశావు. అమ్మమ్మ నీకు పూర్తిగా చెప్పింది కదా. పైగా ప్రూఫ్స్ అన్ని నీ ముందు పెట్టి నన్ను నేను రోజీగా నిరూపించుకున్నాను కదా. ఇంకా నన్ను నమ్మకపోతే ఎలా? నువ్వెన్ని నాటకాలాడినా నీ అసలు రంగు ఎప్పటికైనా బయట పెడతాను. వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకే కూలిపోతుంది. ఏదో ఒకరోజు నీ నిజస్వరూపం బయటపడి నువ్వు అలాగే కూలిపోతావు. కాదు, నేనే కూల్చేస్తాను. ఏంటి బావా నేను రోజీనే అంటే నమ్మవేంటి? నీకు ఇంకెలా చెప్పాలి? నువ్వు వాయిస్ పెంచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. నువ్వు ప్రెజెంట్ గురించి ఆలోచించి హ్యాపీగా ఉన్నావేమో. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించు. ఎందుకంటే నీ ఫ్యూచర్ నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, భయంకరంగా ఉంటుంది. సరే బావా, నేనెంత చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదూ. అయితే నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. నేను రోజీ కాదు నందిని అని నిరూపించు. ఈ మధ్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కదా. ఇప్పుడు నీ పోలీస్ బ్యూరోని ఆ టెక్నాలజీతో జాయిన్ చేసి నిరూపించి చూద్దాం. ఖచ్చితంగా నిరూపిస్తాను. ఏ అమ్మమ్మ అయితే నీకు సపోర్ట్ ఉందని నువ్వు మురిసిపోతున్నావో ఆ అమ్మమ్మ చేత నిన్ను మెడపట్టి బయటికి గంటిస్తాను. అంతేకాదు, నిన్ను అరెస్ట్ చేయిస్తాను. పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు, జైలు మెట్లు ఎక్కిస్తాను. ఇలాంటి మోసగత్తె ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తాను. అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను బావా. నీ ఒంటి మీద వేసుకున్న కాకి డ్రెస్ పైనే నీకు కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తాను. నువ్వే రోజీవి నందనివి కాదు అని నీ నోటి నుంచి వచ్చేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు నా కూతురు? ఏమీ అర్థం కావట్లేదే.
ఇదేంటి ఈయన ఈఎంఐ పెయింటింగ్ వేశారు అంటే ఈఎంఐ నా కూతురా? ఏమో ఏమీ అర్థం కావట్లేదు. సోది చెబుతానమ్మ సోది, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. అమ్మా ఇంట్లో ఎవరమ్మా? సోది చెబుతానమ్మా సోది. అమ్మా సోదమ్మా రండి. అలాగేనమ్మా. చెప్పండమ్మా, మీ సమస్య ఏమిటి? మాకొక వింత సమస్య వచ్చిందమ్మా. ఏం లేద్దామయంతి, నా సిద్ధు నాకు గుర్తొచ్చాడు. చూడు, తన్ని ప్రేమించడం మొదలుపెట్టాక తన్ని చూడకుండా ఎన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. ఒకసారి సిద్ధుని చూడాలనుంది. నిన్నక్కడ తీసుకెళ్ళు.